భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట 5 ఏళ్లలోపు విడిపోవాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరి మధ్య విభేదాలకు ప్రధాన కారణం ఏంటనేది తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్ వికీ లాల్వానీ నివేదిక ప్రకారం చాహల్, ధనశ్రీ విడాకులకు ప్రధాన కారణం ముంబైకి మారాలన్న విషయంపై వచ్చిన అభిప్రాయ భేదాలేనని తెలుస్తోంది. ధనశ్రీ తన వృత్తి కారణంగా ముంబైలో స్థిరపడాలని భావించింది. అయితే చాహల్ తన కుటుంబంతో హర్యానాలో ఉండాలని కోరుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకున్నాయి. వివాహం అనంతరం ధనశ్రీ చాహల్ కుటుంబంతో హర్యానాలో నివసిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే ముంబై వెళ్లేది. కానీ కాలక్రమేణా ముంబైలో ధనశ్రీ వృత్తి ప్రాధాన్యత పెరిగింది. తరచూ ప్రయాణించడం కష్టమవుతూ ఉండటంతో ఆమె పూర్తిగా ముంబైకి మారాలని నిర్ణయించుకుంది. దీనికి చాహల్ అంగీకరించకపోవడంతో వారి మధ్య దూరం పెరిగింది. చివరికి ఇది విడాకుల వరకు దారితీసింది. వీరి విడాకులు 2025 IPL ప్రారంభానికి కేవలం 2 రోజుల ముందు మంజూరయ్యాయి. ఇక యుజ్వేంద్ర చాహల్ విడాకుల భరణంగా 4.75 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇందులో ధనశ్రీకు చాహల్ 2.37 కోట్లు చెల్లించినట్లు సమాచారం. యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. వ్యక్తిగత జీవితం ఎంతగానో మారిపోయినప్పటికీ క్రికెట్లో తన ప్రదర్శనపై ప్రభావం పడకుండా చాహల్ తన ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు.